నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమం చూద్దాం. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. అనుభవ రాహిత్యంతోనే బాల్క సుమన్ మాట్లాడుతున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి మరింత రాజకీయ నష్టం కలిగించే అవకాశం ఉందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాల్లో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బాల్క సుమన్కు పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతను తగ్గించాలని కొందరు నేతలు సూచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ అధిష్టానం సైలెంట్ గా ఉండటం వల్ల దానివల్ల నెగటివ్ ప్రచారం జరుగుతూ ఉంది, అటు కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు. అండ్ బీఆర్ఎస్ లో కూడా సొంత పార్టీ లీడర్లే బాల్క సుమన్ వ్యవహార శైలి పట్ల చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైన మరి ఎందుకు అధిష్టానం సీరియస్గా లేదు? ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కానీ, షోకాజ్ నోటీస్ కానీ జారీ చేయడం వెనక ఏం జరుగుతోంది? ప్రస్తుతం అయితే మౌనంగానే ఉంది రోజా పార్టీ. చూడాలి మరి ఇక రేపు లేదా ఎల్లుండి బాల్క సుమన్ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇక ప్రస్తుతం అయితే బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలంగాణ భవన్లోనే ఆయన ఉంటున్నారు. ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, అందుకని ఆయన తెలంగాణ భవన్లో ఉంటున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లోనే ఉన్నాం. తెలంగాణ భవన్ సెకండ్ ఫ్లోర్లో బాల్క సుమన్ ఉంటున్నారు. రాత్రి ఇక్కడే పడుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. నిన్న పోలీసులు వస్తారని తెలంగాణ భవన్కి అని కూడా చెప్పారు, వచ్చారు. సో పంచనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే పార్టీ లోపలికి రావాలంటే పార్టీ సెక్రటరీ పర్మిషన్ కంపల్సరీ ఉన్న నేపథ్యంలో పోలీసులు వెనుదిరిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళా వస్తారని కూడా అందరు భావించాం, కానీ ఈరోజు కూడా రాలేదు. పార్టీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్ దాకా వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోయారు. యాక్చువల్గా బాల్క సుమన్ ఎక్కడ మాట్లాడారు, ఏ సమయంకి మాట్లాడారు, ఏం మాట్లాడారు, మీటింగ్ ఏంటి, మీటింగ్లో ఎంతమంది పాల్గొన్నారు, ఎవరెవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనే విషయాలన్నిటిపైన పంచనామా చేసేందుకు నాంపల్లి పోలీసులు సిద్ధమవుతున్నారు. పంచనామా అయిపోయిన తర్వాత బాల్క సుమన్ అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సో అక్కడ కేసు నమోదైంది. సో ఇక బాల్క సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి పార్టీలో. సో చాలా మంది సీనియర్ నేతలందరూ కూడా ఆయన యొక్క అనుభవ రాహిత్యంతో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ వస్తున్నారు. పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎంతో సీరియస్గా అంశాలన్నీ కూడా పార్టీ కొన్ని కార్యక్రమాలు సీరియస్గా తీసుకొని ముందుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అంటే ఉద్యమ నాయకుడిగా చెప్తున్నటువంటి బాల్క సుమన్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మరింత పార్టీకి నష్టం చేకూరుస్తుంది కదా అని చెప్పేసి కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. బయటికి ఎవరు చెప్పినప్పటికీ కూడా లోపట చర్చించుకున్నట్టు మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని కొందరు సీనియర్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మరి అధిష్టానం ఇప్పటికే కొంత సీరియస్ అయినట్లు కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అధిష్టానం బాల్క సుమన్ పైన కొంత సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే పనిలో ఉన్నారు. సో అందుకు నిన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సో మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసి సో దాని నుంచి కొంత బయటపడే ప్రయత్నం చేయడం కంటే కూడా పార్టీకి జరగాల్సిన నష్టం జరిగింది ఆల్రెడీ అని చెప్పేసి కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి మరి ఇక ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా పార్టీ తర్వాత మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో సీరియస్గా ఈ మధ్యకాలంలో చూసాం మనం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి
కొన్ని నిర్ణయాలు ఏదైనా కార్యక్రమం చేయాలంటే మాత్రం నేరుగా అధినేత కేసీఆర్ దృష్టి సారిస్తూ ఉన్నారు. ఆయన సలహాలు సూచనల మేరకు పార్టీ ఒకే లైన్లో పనిచేయాలని చెప్పేసి కూడా ఉన్న నేపథ్యంలో అందరు నేతలందరూ కూడా నియోజకవర్గాలకి పరిమితం అయ్యారు. నియోజకవర్గాల వారిగా కూడా ఈ యొక్క రైతుల అంశం ముఖ్యంగా తీసుకొని రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన ఫోకస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైతే రైతు వెంట ఉండి కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఒక్కసారిగా సైదులు అయితే బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించమని చెప్తా ఉంటారు. అదే కోవలోనే పార్టీ లైన్ దాటిందని చెప్పేసి కేసీఆర్ తన సొంత కూతురైనటువంటి కవితను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇవాళ బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ లైన్ దాటినట్టు కదా? ఇదే ఒకవేళ పార్టీ అధికారిక విధానమే అనేటువంటి ఇది ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదంటారా? దీనిపైన మరి ఎందుకు అధిష్టానము చర్యలు తీసుకోవట్లేదు? ఒక పక్కేమో బాల్క సుమను తన వ్యాఖ్యలను వక్రీకరించారు, నా మాటల్ని మార్ఫ్ చేశారు, ఆ వీడియో మార్ఫ్డ్ వీడియో అని నిన్న మీరు బాల్క సుమన్తో 1-to-1 మాట్లాడినప్పుడు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ దానికి దిద్దుబాటు చర్యలు ఏవో చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇటు పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేసేటువంటి దీనిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. అంటే సొంత పార్టీలో నేతలే ఆయన తప్పు చేశారు, తప్పుగా వ్యవహరించారు, తప్పుగా మాట్లాడారు అని చెప్తూ ఉంటే మరి అధిష్టానం సైలెంట్గా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ రోజా, అందరూ కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది పార్టీలో. సో అందరిలో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా యాక్చువల్గా పార్టీలో ఎవరు తప్పు చేసినా సరే, అంటే కూతురు చేసినా కొడుకు చేసినా ఇంకెవరు చేసినా సరే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా గతంలో కేసీఆర్ చెప్పారు. దానిలో భాగంగా కవిత పైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి పార్టీ లైన్ దాటితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా కూడా ఉంది. ఎందుకంటే క్రమశిక్షణ గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. పార్టీ నాయకుల్లో ఉన్నవారికి అందరికి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పనిచేయాలని చెప్పేసి కూడా సభ్యత్వం ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి పార్టీలు దాదాపుగా 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ. కాబట్టి సో ఇలాంటి సమయంలో ఇలా అవగాహన రహితంతో కొందరు ఏమన్నా పార్టీ లైన్ దాడితే వ్యాఖ్యానించినప్పుడు పార్టీకి నష్టం కలిగేలా ఆ వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా అందరూ భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతమైతే ఖచ్చితంగా సీనియర్ నేతలందరూ కూడా అదే అభిప్రాయపడుతున్నారు ఇదే విషయాన్ని. ఎందుకంటే బాల్క సుమన్ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కి అదేవిధంగా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉన్నారని చెప్పేసి కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి సో ఆ సీనియర్ నేతలందరూ కూడా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఇదే విషయాన్ని గులాబీ అధిష్టానానికి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి మరి దానిలో భాగంగా చూడాలి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయని. ప్రస్తుతమైతే మాత్రం బాల్క సుమన్ అరెస్ట్ ఉంటుందనేది కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతుంది 2-3 రోజుల నుంచి కూడా. సో ఆయన కూడా తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు. సో అరెస్ట్ తర్వాత మరి పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఏం తీసుకోబోతుంది ఏంటి, లేకపోతే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా బాల్క సుమన్ పార్టీకి ఇస్తారా, ఏమని ఎవరైనా ఇస్తారు ఏంటి అనేది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు పార్టీకి మాత్రం పెద్ద డ్యామేజ్ అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పార్టీ సీనియర్ నేతలే కాదు, బయట చాలామంది కూడా, అంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా చాలా అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఆయన మాట్లాడినటువంటి తీరు, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అనే విషయం కానీ, అదేవిధంగా రైల్వే ట్రాకుల్ని కోసివేయాలనే విషయం కానీ, సో ఇక పార్టీలో మనకి కొంత ఎవరు కూడా ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు రైతులు ఎవరు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్న అంశం కానీ, సో ఇట్లా చూసుకుంటే ఆ విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలన్నీ కూడా పరిశీలించిన తర్వాత అధిష్టానం తొందరలోనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఇక బాల్క సుమన్ ఎవరిని అడిగిన తర్వాత పార్టీ బాల్క సుమన్ ఎవరికి సంతృప్తి పార్టీ చెందదా, ఏం చేయబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ సైదుల్.